మిత్రాల ఈరోజు మహిబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థి కోనేటి సుజాత గారు మనతో ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, జై భీమ్. జై భీమ్ అండి. మేడం, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీఎస్పీ పార్టీ నుంచి మహిబాద్ ఎంపీగా మీరు అభ్యర్థిగా ఉన్నందుకు మీకు కంగ్రాచులేషన్స్ మేడం. మేడం చెప్పండి, మీరు మహిబాద్ కాన్స్టిట్యున్సీ టికెట్ వచ్చిన సందర్భం ఎట్లా, మీరు అంటే ఏ విధంగా మీ భావం? తెలంగాణలో 17 అసెంబ్లీల నుంచి బీఎస్పీ పార్టీ నుంచి మేమందరం కూడా కంటెస్ట్ చేస్తున్నాము. స్పెషల్గా నేను మహిబాద్ మాత్రమే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే డెవలప్మెంట్ లేకపోవడం, నిరుద్యోగులకి వాళ్ళకి కావలసిన కంపెనీస్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళకి అర్హత ఉన్న వాటికి అవకాశాలు లేకపోవడం, యువత చాలామంది కూడా తప్పుతో పడుతున్నారు. అదే రకంగా డెవలప్మెంట్ కానివ్వండి, బుక్ ఫ్యాక్టరీ కానివ్వండి, సో ఇట్లాంటివి చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. ఇక చూస్తే ఈరోజు మహబూబాబాద్ అనేది ఎట్లయిపోయిందంటే ఏదో అడవి ప్రాంతం కదని డెవలప్మెంట్ లేకుండా పట్టించుకున్నాడు బంద్ అయింది. కానీ అధికారులు మాత్రం వస్తురు, వాళ్ళకి కావాల్సింది సంపాదించుకొని పోతురు. అట్లా దాని నుంచి మార్పు తేవడానికి నేను కావాలని ఎస్టీ కాన్స్టిట్యున్సీ అయిన మహిబాద్ని తీసుకోవడం జరిగిందండి. ఓకే మేడం, వివిధ పార్టీలు వివిధ రకాల రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ మీరు బహుజన సమాజ్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం? వివిధ పార్టీలు ఉన్నప్పటికీ, వివిధ పార్టీలు తెలంగాణలో చలామణి అవుతున్నప్పటికీ కావాలని నేను ఉద్దేశపూర్వకంగానే బహుజన సమాజ్ పార్టీ నుంచి వర్క్ చేస్తున్నాను. కాబట్టి పార్టీ సిద్ధాంతం కష్టపడిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. కాబట్టి మహనీయుల త్యాగాల మీద పార్టీ నిర్మాణం అయి ఉంది కాబట్టి కష్టపడిన వాళ్ళకే టికెట్ ఇస్తారు. దానికి నిదర్శనం నేను. సో పార్టీలా గత కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కాబట్టి, ఒక యువతి కాబట్టి, ఒక గిరిజన బిడ్డ కాబట్టి, ఒక నిరుద్యోగి కాబట్టి, కష్టపడ్డ కార్యకర్తకే టికెట్ ఇచ్చే సిద్ధాంతం మన పార్టీలో ఉంది కాబట్టి నాకు టికెట్ ఇవ్వడం జరిగిందండి పార్టీ. ఓకే మేడం, అంటే మీరు గెలిస్తే మీ ఏజెండాలు కానీ లేకపోతే మీ మేనిఫెస్టో ఏమై ఉంటుంది? గతంలో చాలామంది ఎంపీలు మహిబాద్కి వచ్చినారు, లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చినారు. అయినా వాళ్ళు ఏం చేసిరు, ఏం తెచ్చిరు, వాళ్ళు రాజ్యసభలో ఏం మాట్లాడారు అనేది మీరందరూ చూసే ఉంటారు. ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మన గ్రామాల్లో కానివ్వండి, మన ప్రాంతాల్లో కానివ్వండి, ఏ రోజు కూడా గెలిచిరు కానీ ఒక్క మాట లోక్సభలో మాట్లాడిన పాపాన పోలేదు. అట్లా కాకుండా నేను ఖచ్చితంగా మీ అందరి గొంతున్నాయి లోక్సభలో మాట్లాడతాని మీ అందరికీ తెలియజేస్తున్నా. మన కష్టాల కోసం పోరాడతా, మనకు కావాల్సినవి తీసుకొస్తా ఖచ్చితంగా కేంద్రంతో కొట్లాడి. మేడం, అదేవిధంగా మీకు మొన్న నామినేషన్స్ అయిపోయాక స్క్రూటినీలో కూడా మీరు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మీరు ములుగు కానీ లేకపోతే నర్సంపేట కానీ ఇట్లా మహిబాద్ పార్లమెంట్లో కొన్ని మీటింగ్ పెడుతున్నారు. ప్రజల నుంచి మీ ఆదరణ ఎట్లున్నది? చాలా బాగుందండి. వాళ్ళు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న నాయకులు, పాత నాయకులు ఏం డెవలప్మెంట్ చేసిరు, ఏం చేయలేదు అనేది వాళ్ళు కళ్ళారా చూసిరు. కాబట్టి ఖచ్చితంగా ఆడబిడ్డ వచ్చింది వెతుక్కుంటూ ఒక అవకాశం ఇద్దామని మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఖచ్చితంగా మనం అది అనుకున్న దిశగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా గెలుస్తాం. ఈ సీటు ఖచ్చితంగా కొట్టుకొని పోతామండి. ఓకే మేడం, అదే మన రాజకీయ పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఇక్కడ ఇంతకుముందు ప్రజెంట్ ఎంపీగానే మాలత్ కవిత గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ గారు ఉన్నారు. ఇక్కడ సీతారాం నాయక్ బీజేపీ నుంచి ఉన్నారు. వీళ్ళు అగ్రంగా అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎట్లా ఢీకొట్టబోతున్నారు ఈ రాజకీయ పైసలని? ఈ రాజకీయ వ్యవహారాన్ని నేను ఎట్లా ఛేదిస్తానని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండనివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండనివ్వండి, లేకపోతే గతంలో వాళ్ళు అధికారంలో ఉండనివ్వండి, వాళ్ళు చేయలేనివి నేను చేస్తాని ప్రూవ్ చేస్తాను. ఖచ్చితంగా చేసి తీరుతాను. డబ్బులు ఒకటే లేవు వాళ్ళకి మనకు, లేదా ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాలను, కష్టపడే తత్వాన్ని ఉంది కాబట్టి ఖచ్చితంగా మన సిద్ధాంతాలను చెప్పి మనం గెలిస్తే మన బతుకులు ఎట్లా మారుతాయి అనేది ఓటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా మనం గెలుస్తామని. ఓకే మేడం, అది ఈరోజు అదేవిధంగా మేడం మనం రాజకీయ పరిస్థితి చూసుకుంటే మీకు అంటే బహుజన సమాజ్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అనుకుంటున్నారు? మీరే చెప్పారు ఇందాక, మాలత్ కవిత గారు కానివ్వండి, సీతారామయ్య గారు కానివ్వండి, లేకపోతే మాలత్ కవిత వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన కానివ్వండి, 100 కోట్ల ఆస్తి ఉందని. సో 100 కోట్ల ఆస్తి పెట్టుకొని డెవలప్మెంట్ నిల్లు. సో పార్టీ సిద్ధాంతాలను, పార్టీ త్యాగాలను నమ్ముకొని మన జీవితాలను త్యాగం చేసి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయవలసిందే. వేరే పార్టీలకు ఈ పార్టీలకు తేడా ఏంది? వేరే పార్టీలు ఉన్నప్పటికీ అగ్ర పార్టీలుగా తెలంగాణ చలామణి అవుతున్నా, వేరే పార్టీలు ఉన్నప్పటికీ మీరు బహుజన సమాజ్ పార్టీ నుంచి నిలబడడానికి కారణం ఏందని కూడా ఇంతకుముందు ప్రశ్న మీరు అడిగారు.
వేరే పార్టీల జెండలు మోసిన కార్యకర్తలు జెండలు మోస్తూనే ఉంటారు, కార్యకర్తలనే ఉంటారు. అదే బహుజన్ సమాజ్ పార్టీల కార్యకర్తలు లీడర్లు అవుతారు, కార్యకర్తలు కుర్చీలలో కూర్చుంటారు, కార్యకర్తలు అధికారంలో ఉంటారు. ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నాలాంటి ఒక నిరుపేద గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చిందండి. బీఎస్పీ నుంచే సీటు తెచ్చుకున్నా, దానికోసమే జనాలు కూడా మాకు ఓటేస్తారండి. చివరిగా మేడం ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏనుగు గుర్తును ఎట్లా మీరు హైలైట్ చేయబోతున్నారు? చివరిగా ఏం చెప్పదలుచుకున్న ప్రజలకంటే, మేమేం స్కాములు చేయలేదు, మేమేం ఫ్రాడ్ చేయలేదు, మా సైడ్ ఎట్లా కూడా తప్పులేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి 41 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము, గెలుస్తున్నాము, బహుజనుల పక్షాన ఉన్నాము. ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అగ్రవర్గాల్లో ఉండే పేదలు కానివ్వండి, యువత కోసం కొట్లాడుతున్నాము. ఏదైనా పార్టీ ఉంది నిజాయితీగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ. సో మనం అధికారంలో ఉంటే మన బతుకులు మారతాయి కాబట్టి ఈ కాస్తోనే మేము జనాల్లోకి వెళ్తున్నాము. మా గుర్తు ఏనుగు గుర్తు, మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మీరందరూ కూడా ఒకసారి మీ బిడ్డను కొని అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. జై భీమ్, జై బీఎస్పీ. జై భీమ్, జై భీమ్, జై భీమ్.